నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ మళ్ళీ కొత్తగా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ అందులో భాగంగా దావోస్ వెళ్ళిన నేపథ్యంలో మరి దావోస్లో పెట్టుబడులు ఏం రాలేదు, దీనికోసం ప్రజాధనాన్ని 3 కోట్లు ఖర్చు చేశారు అంటూ వైసీపీ మరి కొత్త ప్రచారాన్ని అయితే తెర మీదకు తీసుకొస్తుంది. మరి దావోస్ పర్యటనలో నిజంగానే ఎటువంటి పెట్టుబడులు రాలేదా, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ అని ప్రచారం చేస్తున్న వాటిల్లో వాస్తవం ఎంత, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీందర్ బాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఈ ఫస్ట్ సంకల్పం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. అందులో భాగంగానే ఆయన చాలా ఈవెన్ స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మరీ పెట్టుబడులను తీసుకొస్తున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటి అంటే ఇంటికి ఒక ఎంటర్ప్రీనియర్. సో ఇది అసలు కొత్త థాట్ అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయన గట్టి సంకల్పంతో వెళ్తూ ఈవెన్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పెట్టుబడులు తెచ్చుకోవడం కూడా చాలా కష్టము, ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నా కూడా దీన్ని ఆయన్ని కించపరిచే విధంగా మాట్లాడి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వచ్చే పెట్టుబడులు కూడా వెనకాడే పరిస్థితి. సో వైసీపీ ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాన్ని చేస్తోంది? నిజంగానే వాళ్ళు దావోస్ వెళ్ళి రావడం వేస్ట్ ఆఫ్ మనీ అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తున్న చర్చించుకుంటున్న అంశం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడిన బృందం దావోస్ వెళ్ళి రావటం జరిగింది. దావోస్ వెళ్ళి రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత దుష్ప్రచారం టీడీపీ మీద చేస్తూ ఉన్న సంఘటన మనం చూసాం. దీన్ని నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా నిజాలు అందరికీ తెలియటం కోసం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దావూస్ అని అందరూ అంటూ ఉన్నారు. అసలు ఏంటి దావూస్ అనేది ఒక్కసారి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సబ్జెక్ట్ మ్యాటర్. ఈ దావూస్ అనేది ఏంటంటే 1971లో జర్మనీకి చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి దావూస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టార్ట్ చేశారు. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దాని పర్పస్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎక్కడ చేస్తే బెటర్ అనేది కరెక్ట్గా తెలియదు. అలాగే ఎట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చాలా స్టేట్స్ లేదా చాలా కంట్రీస్ మా స్టేట్కి రండి ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఒకసారి ఒక లింక్ కనుక ఏర్పాటు చేసినట్టయితే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టు ఏ స్టేట్ వాళ్ళు అయితే రమ్మని కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రజల జీవిత విధానం పెరుగుతుంది, ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అన్ని దేశాలు రాష్ట్రాలు ముందుకెళ్తాయి. కాబట్టి ఈ విధమైన ప్లాట్ఫామ్ 1971లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జరిగే అంశం ఏంటంటే ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళతో చర్చలు జరుగుతాయి. ఈ మన తెలుగు రాష్ట్రాలు కానీ ఇంకొక రాష్ట్రాలు కానీ వెళ్తారు. ఇక్కడ చేయవలసిన చేసే అంశం ఏంటంటే ఈ పర్టికులర్గా రాష్ట్రాల నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వర్గం టీం ఏదైతే ఎఫెక్టివ్గా వై షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇన్వెస్టరు, ఒక ఇండస్ట్రియలిస్టు కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు. సో అతనికి ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, ప్రాపర్గా మనం ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంత లాభాలు ఉన్నాయి, ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత సపోర్ట్ ఉంది అని వీళ్ళు వాళ్ళకి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగితే ఆ ఇన్వెస్టర్స్ ఏ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని ఎదురు చూస్తున్న సందర్భంలో వాళ్ళు అట్రాక్ట్ అయితే స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇందులో భాగంగా ఈ 2 అంశాలు ఇక్కడ కొంతమంది స్టేట్స్లో ఏం చేస్తున్నారంటే ఆ పర్టికులర్ స్టేట్లోనే ఆ పర్టికులర్ ఇండస్ట్రియలిస్ట్తో, ఇన్వెస్టర్తో ఒక ప్రిలిమినరీ కమిట్మెంట్ తీసుకుంటున్నారు. నేను చెప్పవలసి వస్తే ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం. వాళ్ళు దావూస్ వెళ్ళి మేఘాతో అక్కడ తీసుకున్నారు ఎంఓయూ. మేఘా అనేది హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు. దావూస్ వెళ్ళి అక్కడ మన ఇండియన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీల అగ్రిమెంట్ ఎంఓయూ చేయవలసిన అవసరం లే. రెండోది కంట్రోలెస్, అది కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దానికి దావూస్ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు చేయాలంటే అక్కడ చేసుకోవడం వల్ల కొంత ప్రొజెక్షన్ ఇవ్వడం వల్ల కొంత స్టేట్ వాల్యూ పెరుగుతుంది, స్టేట్ ఇమేజ్ పెరుగుతుంది, బ్రాండ్ పెరుగుతుంది, ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి అని స్టేట్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అందులో వ్యూహంగా భాగంగా అలా చేసి ఉండవచ్చు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తుందంటే ఏమి ఎంఓయూలు చేయలేదు అని. ఇక్కడ రియాలిటీగా మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే దావూస్లో ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక ఇన్వెస్టర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ టీం ఉందనుకోండి. ఆంధ్రప్రదేశ్ టీం వాళ్ళు ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంది? ఒకటి 978 కిలోమీటర్ల తీర ప్రాంతం. దానివల్ల కొన్ని పోర్ట్లు తీర ప్రాంతం అని ఎందుకు అంటున్నానంటే లాజిస్టిక్ కాస్ట్ తక్కువ అవుతుంది. సో రెండోది ఏ ఇన్వెస్టర్ అయినా చూసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, మీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎట్లా ఉంది, రిక్వైర్డ్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ ఉందా లేదా, శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది, పొలిటికల్ స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా,
స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ గవర్నెన్స్ ఉందా లేదా, డిస్టర్బెన్స్ కల్పించడానికి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఈ ట్యాక్స్ రూపంలో రాయితీలు ఏమన్నా ఈ పర్టికులర్ స్టేట్ ఇస్తుందా, ఇన్ని అంశాలు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఒక్క విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 7 నెలల కాలం కంప్లీట్ అయింది. ఈ 7 నెలల కాలంలో 7 కొండల వారి ఆశీస్సులతో 7 అడుగులు ముందుకేయటం వల్ల, 7 రంగులు ప్రజల్లో కనిపించడం వల్ల కొంతమంది గిట్టన వాళ్ళు ఏడుస్తున్నారని నేను అంటాను. ఈ 7 నెలల్లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్ చేశారు. ఇంకొక విషయం మీకు చెప్పవచ్చిందంటే, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్ చేసినప్పుడు మిగతా గవర్నమెంట్ లాగా యూనిలేటర్లుగా రూమ్లో కూర్చొని ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్ చేయాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్ చేసే సందర్భంలో కొంతమంది ఎక్స్పర్ట్స్ని, ప్రొఫెషనల్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని అందులో భాగస్వామ్యం చేసి డిస్కషన్ జరిగి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఫ్రేమ్ చేశారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్. సో మా ఇన్పుట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉండకూడదు, ఈ విషయం ఇంకొక ప్రస్తావన మనం ఆలోచించినట్టయితే, గతంలో జగన్ రెడ్డి గారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టారు 2022 మార్చి 2వ తారీఖు. విమర్శించే వాళ్ళకి వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలని నేను చెప్తున్నా. ఆ రోజు 98 కంపెనీలతో MOA అన్నారు. అక్కడికి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ ఎవరంటే డిజిటల్ మీడియాలో పనిచేసే స్టాఫ్ కోట్లు వేసి కూర్చోబెట్టారు. అది ఎట్లా బయటకు వచ్చిందంటే లంచ్ దగ్గర కొట్టుకున్నారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలో పనిచేసే ఎంప్లాయీస్ కోర్టు వేసి ఇండస్ట్రియలిస్టులని పెట్టారు. అది చేపల మార్కెట్కి ఒక అగ్రిమెంట్ చేశారు, ఫిష్ మార్కెట్కి ఒక అగ్రిమెంట్ చేశారు, కోడిగుడ్లు తయారీకి ఒక అగ్రిమెంట్ చేశారు. వాట్ ఇస్ దిస్ అండి? అదే ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ వైజాగ్లో పెట్టింది. అటువంటి కార్యక్రమం చేసిన వీళ్ళు దావోస్ పర్యటన విమర్శిస్తున్నారు. గతంలో 2022లో మే 22, 23, 24లో జగన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయనతో పాటుగా అమర్నాథ్ రెడ్డి వీళ్ళంతా కలిసి దావోస్ వెళ్ళారు. అమర్నాథ్ రెడ్డి గారు ఏం కామెంట్ చేశారు? అక్కడ -5 degrees ఉంటుంది, బాగా చలేబ్బా, మనం వెళ్ళామన్నాడు. జగన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇంత పెద్ద క్వశ్చన్లు వేస్తారబ్బా, ఏం సమాధానం చెప్తాం మనం అన్నాడు. దట్ షోస్ దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా వ్యాఖ్యానించిన ఇద్దరు పెద్ద మనుషులు ఈరోజు దావోస్ పర్యటన ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చేసిన దాన్ని విమర్శిస్తున్నారు. ఇక ఈ టాపిక్ వద్దాం. దావోస్లో ఏం జరిగింది? వీళ్ళు ప్రజెంటేషన్ ఇవన్నీ గొప్పగా చెప్పడం, ఇంటరాక్షన్ జరిగింది. ఇంటరాక్షన్ జరిగిన వెంటనే 15 మంది పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో వీళ్ళు చర్చలు జరిగినాయి. ప్రిలిమినరీగా ఇన్ ప్రిన్సిపల్ దే ఆర్ ఓకే విత్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వెల్స్పన్ కానీ, LG Chem కానీ, కాల్స్బర్గ్ కానీ, కోకోకోలా కానీ, తర్వాత బిల్ గేట్స్తో మైక్రోసాఫ్ట్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, ఇన్ని సంస్థలతోటి అక్కడ చర్చలు జరిగినాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని గవర్నమెంట్స్ లేకపోతే కొన్ని టీమ్స్ ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్ చేసుకొని అక్కడ సైన్ చేస్తాయి. కొన్ని ఏం చేస్తారంటే అక్కడ చర్చలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు, ఈ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్స్ ద్వారా వాళ్ళు ప్రిలిమినరీగా ఒక ఓకే అని నెక్స్ట్ స్టెప్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పరిశీలించి ఫిజికల్గా చూసుకొని డిస్కస్ చేసుకొని అప్పుడు MOU చేసుకుంటారు. సో ఇప్పటివరకు మనం పరిశీలించిన అంశాలు ఒకసారి చూసినట్టయితే, ఇప్పుడు నేను పేర్లు చెప్పిన ప్రఖ్యాత ప్రముఖ MNC కంపెనీస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మీటింగ్ పెట్టి అధికారులందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు ఎట్ ఎనీ టైం ఇక్కడికి వస్తారు, చూస్తారు, డిస్కషన్ చేస్తారు, మీరు మెటీరియల్ ఇన్పుట్స్తో రెడీగా ఉండండి, చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పారు. సో వస్తున్నాయి అని నేను అంటాను, రావని ఇంకొకరు ఎట్లా అంటారు? రెండోది, వచ్చిన 7 నెలల కాలంలో 2,63,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి 10 ఆర్గనైజేషన్లో SIPB అప్రూవల్ అయిపోయింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అప్రూవల్ అయిపోయింది. వీళ్ళు సబ్మిట్ చేసిన DPR బేస్ చేసుకొని క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయినాయి. అందులోనే అంత పెద్ద BPCL కానీ, ఇంకో రకరకాల మిట్టల్ కంపెనీ కానీ, లేకపోతే రిలయన్స్ వాళ్ళ బయోగ్యాస్ ప్లాంట్లు 500 డిఫరెంట్ లొకేషన్స్లో కానీ ఇంత పెద్ద అగ్రిమెంట్ జరిగి MOU చేసుకొని ల్యాండ్ గ్రౌండ్ అవుతున్న సందర్భం మనం ఇప్పుడు చూసాం. ఒక పక్కన ఇది జరుగుతూ ఉండి దావోస్లో కొంతమంది ఇంత పెద్ద ప్రతినిధులతో చర్చలు జరిగి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగే వాళ్ళు రేపు వచ్చి ఇక్కడ విజిట్ చేసి అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్ అయితే ఆంధ్రప్రదేశ్లో NDA తీసుకున్న డెసిషన్ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కష్టమైన అంశం కాదు, ఖచ్చితంగా సాధ్యమైన అంశమే. ఈ విధంగా పాజిటివ్గా తీసుకొని ఆలోచించవలసింది, నిజాలని తెలుసుకోవాల్సింది పోయి బేస్లెస్ అలిగేషన్స్ చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగదు.
వాళ్ళు ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్తో కూడిన ఆందోళన, టెన్షన్. ఎందుకంటే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు, పరారైపోతున్నారు ఎటోళ్ళు అటు. పార్టీ మునుగుతున్న పడవ ఎప్పుడు మునుగుతుందో తెలియదు. ఈ ఫ్రస్ట్రేషన్లో భాగంగా ఈ బేస్లెస్ కామెంట్స్, ఎలిగేషన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు విఘ్నులు, తెలియగలవాళ్ళు. ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అందరూ అన్నీ చూస్తున్నారు, ఖచ్చితంగా వస్తుంది. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో కొన్ని నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు. ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా దీన్ని డెవలప్ అవడానికి వీళ్ళ ఫలితాలు ఫలిస్తాయి. ఇప్పుడు కొంత తక్కువ టైంలోనే మనం అమరావతి, పోలవరం, మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చూసాం. కాబట్టి మంచిగా ఆశించవచ్చు, గొప్పగా డెవలప్ అవుతుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు నాకు. దావూసు పర్యటన వల్ల ఉపయోగం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి, అందులో డౌటే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.